వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి లిజ్ ట్రస్ బ్రిటన్ నూతన ప్రధానిగా వార్తలు నిలిచారు. సో కొన్ని దేశాలకి సంబంధించి ప్రధాని ఎన్నికలు కానివ్వండి, అధ్యక్ష ఎన్నికలు కానివ్వండి, ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడగబోయే అవకాశం ఉంది. ముఖ్యంగా లిజ్ ట్రస్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, లిజ్ ట్రస్. ఇటీవల బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికై వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే లిజ్ ట్రస్, మహిళ. బ్రిటన్ దేశ చరిత్రలో 3వ మహిళా ప్రధానిగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. 3వ మహిళా ప్రధాని. అంతకుముందు ఇద్దరు పర్సన్స్ ఎవరంటే మనకి మార్గరెట్ థాచర్ మరియు తెరిసా మే. మార్గరెట్ థాచర్, తెరిసా మే ఇప్పటి వరకు బ్రిటన్ చరిత్రలో గుర్తింపు పొందిన మహిళా ప్రధానులు. ఇద్దరు మాత్రమే మహిళలు ప్రధానులుగా విధులు నిర్వర్తించారు, మార్గరెట్ థాచర్, తెరిసా మే. వారి జాబితాలోకి లిజ్ ట్రస్ కూడా చేరింది. ఇటీవల ముగిసిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన లిజ్ ట్రస్ ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నారు. ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే కొన్ని దేశాలకు సంబంధించి అధ్యక్ష ఎన్నికలు కానీ, ప్రధాని ఎన్నికలు కానీ వాటిపైన ఫోకస్ చేయండి. ఉదాహరణకి తీసుకుంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ఎమాన్యుయల్ మెక్రాన్ గెలిచాడు. కానీ ఇక్కడ ఎమాన్యుయల్ మెక్రాన్ కంటే ఇంపార్టెంట్ ప్రత్యర్థి. ఎమాన్యుయల్ మెక్రాన్ ఎవరిపైన గెలుపొందాడు అంటారు ఎగ్జామ్లో, ఎందుకంటే ఆ పర్సన్ ఇంపార్టెంట్. ఒక మహిళ, లీపన్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీపన్ పైన గెలుపొందాడు. ఇక్కడ అధ్యక్షుడుగా గెలుపొందిన ఎమాన్యుయల్ మెక్రాన్ కంటే లీపన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా లిజ్ ట్రస్ బ్రిటన్కి సంబంధించి 3వ మహిళా ప్రధాని. కానీ లిజ్ ట్రస్ ఈరోజు బ్రిటన్కి ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ తన యొక్క ప్రత్యర్థి ఇంపార్టెంట్. తన పేరు ఏంటంటే రిషి సునాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత సంతతి వ్యక్తి. మనం చాలాసార్లు మన రెగ్యులర్ క్లాసెస్లో కూడా తన పేరుని ప్రస్తావించాము. బ్రిటన్కి కాబోయే ప్రధానిగా రేస్లో ఉన్నాడని చెప్పేసి ఈరోజు రేస్ నుండి బయటకు వచ్చినట్టేగా. ఎందుకంటే లిజ్ ట్రస్ ప్రధానిగా ఎవరిపైన గెలుపొందింది? రిషి సునాక్ పైన గెలుపొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లిజ్ ట్రస్ కంటే రిషి సునాక్ ఇంపార్టెంట్. రిషి సునాక్ ఎందుకంటే భారత సంతతి వ్యక్తి పైన గెలుపొందింది. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ చూద్దాం. బ్రిటన్ ప్రధాన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో భారత సంతతికి సంబంధించిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పై ఆ దేశ ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ గెలుపొందారు. ఇద్దరు కూడా కన్జర్వేటివ్ పార్టీయే. అసలు ఎందుకు ఎన్నికలు జరిగాయని టాపిక్ ఇంపార్టెంట్. ఇక్కడ పార్టీ గేట్ వివాదం. బ్రిటన్కి సంబంధించి ప్రధాని బోరిస్ జాన్సన్ ఉండేవారు. పార్టీ గేట్ వివాదం వచ్చింది. ఆ పార్టీ గేట్ వివాదం ఏంటంటే దేశానికి సంబంధించిన ఒక సంతాప దినాల సమయంలో తన ఒక పార్టీని నిర్వహించడం జరిగింది. కరోనా సమయంలో వివాదాస్పదమయ్యాడు. దానికి బాధ్యత వహిస్తూ ఇటీవల దేశంలో కూడా తనకు వ్యతిరేకత వచ్చింది. సో బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. తన స్థానంలో నూతనంగా ప్రధానిగా లిజ్ ట్రస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ రిషి సునాక్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్. ఈరోజు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి విశ్వాస తీర్మానం అనే ఒక టాపిక్ వార్తలోకి వచ్చింది. విశ్వాస తీర్మానం అంటే కాన్ఫిడెన్స్
మోషన్. ఇంకొక పదం కూడా చెప్తాను, అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చూద్దాము. విశ్వాస తీర్మానం ఎవరు ప్రవేశపెడతారంటే ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న సభ. ఇది ఇంపార్టెంట్. ప్రజలు ఎన్నుకున్న సభ అంటే ఏంటి? పార్లమెంట్లో అయితే లోక్సభ ప్రజలు ఎన్నుకున్న సభ, మంత్రి మండలి ప్రధాని సమిష్టిగా ఏ సభకు బాధ్యత వహిస్తారంటే లోక్సభకి. అదే రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న సభ అంటే ఏంటి? ఎమ్మెల్యే హౌస్, అసెంబ్లీ, చట్టసభలు. సో ఈ సభలో ప్రజలు ఎన్నుకున్న సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టేది విశ్వాస తీర్మానం. విశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతారంటే గవర్నర్ కోరిక మేరకు కానివ్వండి, ఎప్పుడైనా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పుడు కానివ్వండి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అంటే అర్థం ఏంటిది? ఈ ఫ్లోర్లో, ఈ సభలో ఎంతమంది నా పరిపాలన పట్ల, నా ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారు, నమ్మకం ఉంది అంటారు. అంటే ఆటోమేటిక్గా విశ్వాస తీర్మానం నెగ్గింది అంటే ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస తీర్మానం ఓడింది, వీగిపోయింది అంటే ప్రభుత్వం రాజీనామా చేసినట్టు, అంటే సభ యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది అన్నట్టు, కాన్ఫిడెన్స్ పోయింది అన్నట్టు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అదే అవిశ్వాస తీర్మానం అంటే ఏంటంటే ప్రభుత్వం పట్ల విశ్వాసం పోయింది అని చెప్పేసి ప్రతిపక్షాలు సభలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని అవిశ్వాస తీర్మానం అంటారు. అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గిందనుకోండి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో ఓడిపోయింది అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కంటిన్యూ అవుతుంది. అవిశ్వాస తీర్మానం ఏమి ఓడిపోవాలి, విశ్వాస తీర్మానం నెగ్గాలి. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి శాసనసభ సభ్యునిగా తన పైన అనర్హత వేటు పడింది. అనర్హత వేటు ఎవరు ఇస్తారు? రాష్ట్రంలో శాసనసభ సభ్యుడిపై గవర్నర్ వేస్తారు. ఎందుకు అనర్హత వేటు అంటే రాష్ట్రంలో మైనింగ్ విషయంలో జరిగిన అవినీతి ఆరోపణలు, సొంతంగా తనకు తానే మైనింగ్ స్వలాభం చూసుకున్నాడని చెప్పేసి ఆర్టికల్ 191, 192 వార్తల్లోకి వచ్చాయి. ఆ నిబంధనల ఆధారంగా రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైన జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన వ్యక్తి, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి, తన పైన అనర్హత వేటు వేశారు. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితుల కారణంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఇంపార్టెంట్, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం ఎంతమంది సభ్యులు అంటే 81 మంది ఎమ్మెల్యేలు. అంటే విశ్వాస తీర్మానానికి కావాల్సిన మద్దతు ఎంత? సగానికంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 81 అంటే ఏంటి? 40.5, 41 అనుకోండి సగం, అంటే 41, 42 మెంబర్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారనుకోండి, ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని చూపించారనుకోండి, ఆటోమేటిక్గా ప్రభుత్వం కొనసాగుతుంది. నిన్నటి రోజున జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, ఆ విశ్వాస తీర్మానంలో నెగ్గింది. గుర్తుంచుకోండి, 48 మెంబర్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. ఇది ఇంపార్టెంట్. సో ఇది విశ్వాస తీర్మానం. అదే అవిశ్వాస తీర్మానం ఏమో, అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెడితే కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి, ఓడిపోతే ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక పదం, చట్టసభలో కోరం అనే ఒక పదం ఉంటుంది. కోరం అంటే సభ నిర్వహణకి కావాల్సిన కనీస సభ్యుల హాజరు, కనీస సభ్యులు. సో కోరం అనేది ఆర్టికల్ 100లో మెన్షన్ చేశారు. 1/10 ఆఫ్ ద హౌస్, సభలోని మొత్తం సభ్యుల్లో 1/10 మంది హాజరే అనుకోండి, సభ్యులకు హాజరయ్యారనుకోండి, సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇది ఒక పదం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ పదాలు గుర్తుంచుకోండి. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నిన్నటి నెగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వార్తలు నిలిచింది, NGT. ఏదైనా ఒక సంస్థ వార్తలు నిలిస్తే అది రాజ్యాంగబద్ధ సంస్థనా, చట్టబద్ధ సంస్థనా ఖచ్చితంగా చూడాలి. NGT అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ, స్టాచ్యూట్ అంటున్నాను. స్టాచ్యూట్ అంటే చట్టం, చట్టం ఆధారంగా ఏర్పడింది, అంటే చట్టబద్ధ సంస్థ. ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ఆధారంగా భారతదేశంలో 2010లో పర్యావరణ సంరక్షణ కోసం ఏర్పడిన ఒక ట్రిబ్యునలే NGT. సో NGT అనేది ఒక చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థను మనం డిస్కస్ చేస్తున్నామంటే అది ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో NGT యాక్ట్ 2010 ఆధారంగా 2010లో ఏర్పడిన సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. భారతదేశంలో పర్యావరణ సంరక్షణ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే రాజ్యాంగబద్ధ సంస్థ కనుక వార్తలు ఇచ్చిందనుకోండి, రాజ్యాంగబద్ధ అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆ సంస్థ గురించి పేర్కొంటుందో చూడాలి. ఇక్కడ NGT ఎందుకు వార్తలోకి వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పైన 3,500 కోట్ల రూపాయల జరిమానాను విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ విషయంలో జాప్యం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుందని ఏ రాష్ట్ర ప్రభుత్వంపై 3,500 కోట్ల రూపాయల జరిమానాను విధించింది NGT అంటే వెస్ట్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇటువంటి అంశాలు కొంచెం చూడండి.
నెక్స్ట్ శ్రీలంక మరొకసారి వార్తలకు వచ్చింది. శ్రీలంక తీవ్ర సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతుంది. రానున్న పోటీ పరీక్షలో ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనే కానివ్వండి, శ్రీలంకకి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే శ్రీలంక తరచూ వార్తలకు వచ్చింది కాబట్టి. శ్రీలంక సంక్షోభ పరిస్థితులకు చాలా కారణాలు ఉన్నాయి. శ్రీలంకలో కుటుంబ పాలన కానివ్వండి, రాజపక్సే కుటుంబ పాలన, అంతకుముందు గొటబాయ రాజపక్సే, మహింద రాజపక్సే దేశానికి అధ్యక్షుడు ప్రధానులుగా విధులు నిర్వర్తించిన వారు. మరియు ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్, ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోలుకోలేని పరిస్థితిలో ఆర్థిక సంక్షోభానికి కారణం. మరియు అట్ ద సేమ్ టైం చరిత్ర కారణాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ఇవన్నీ కూడా శ్రీలంక సంక్షోభానికి కారణాలు. శ్రీలంక సంక్షోభం గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అలా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి వారు $2.9 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ రుణ రూపంలో ప్రకటించారు. బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటే రుణం అని గుర్తుంచుకోండి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఇది ఒక ఉపశమన చర్యగా చూడొచ్చు. ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ శ్రీలంకకి ఎంత రుణ సాయాన్ని బెయిల్అవుట్ ప్యాకేజ్ కింద రిలీజ్ చేసింది అంటే $2.9 బిలియన్ లోన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. శ్రీలంక వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హిన్నామ్ నూర్ తుఫాన్ ఇటీవల ఏ దేశానికి ప్రభావమై ఏ దేశానికి ప్రమాదంలో నెట్టివేస్తూ వార్తలు ఇచ్చింది అంటారు. తుఫాన్, సైక్లోన్, ఏదైనా ఒక దేశం విపత్తు సంబంధిత అంశంతో వార్తలోకి వస్తే ఆ విపత్తి ఏంటో చూడండి. ఉదాహరణకు సైక్లోన్స్ కనుక వార్తలోకి వచ్చినాయి, తుఫాన్లు కనుక వార్తలోకి వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ తుఫాను పేరు గుర్తుంచుకోవాలి, అవి ఏ దేశం పైన ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇక్కడ చైనా, జపాన్, సౌత్ కొరియా, దక్షిణ కొరియాలోని జిజు ద్వీపం పేరు కూడా గుర్తుంచుకోండి, తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. సో తీవ్ర తుఫాను ఇటీవల ఈ దేశాలు కలవరపెడుతోంది. ఆ తుఫాన్ పేరు హిన్నామ్ నూర్. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల హిన్నామ్ నూర్ తుఫాను ఏ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ వార్తలకు వచ్చిందంటే 3 దేశాలు. హిన్నామ్ నూర్ భీకర తుఫాను ముంచుకొస్తున్న వేళ దక్షిణ కొరియాలోని జిజు ద్వీపం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశం అంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా అని గుర్తుంచుకోండి. చైనా, జపాన్ కూడా అలర్ట్ అయ్యాయి, తీవ్రంగా ప్రమాదకరంగా వార్తలకు వచ్చింది. అండ్ నెక్స్ట్ దాదాపు 5 లక్షల ఏళ్ల క్రితం నాటి ఏనుగు దంతం ఇటీవల తవ్వకాల్లో బయటపడిన ఒక ఏనుగు దంతం అంటున్నాను. ఈ ఏనుగు దంతం సర్వసాధారణంగా ఒకప్పుడు ఆఫ్రికా ఏనుగుల యొక్క దంతం యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 5 to 6 feet ఉంటుంది. ఇప్పటికి కూడా ఆఫ్రికా ఏనుగుల దంతాలు చాలా పొడుగుగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆఫ్రికా ఏనుగే చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద సైజులో ఉంటుంది, భారీ పరిమాణంలో ఉంటుంది. అలా 5 నుండి 6 అడుగుల దంతాలు ఉండడం అనేది సర్వసాధారణమే. కానీ ఇక్కడ ఇజ్రాయెల్లో బయటపడిన ఆ ఏనుగు దంతం ఏదైతే ఉంటుందో దాదాపు 8.5 అడుగుల పొడవు 8.5 అడుగుల పొడవు తవ్వకాల్లో బయటపడింది. సర్వసాధారణంగా 5 నుండి 6 అడుగుల పొడవు ఉండే ఏనుగు దంతము 20 నుంచి 30 కిలోల బరువు ఉంటుంది. దట్ వీ కెన్ ఈజీలీ లిఫ్ట్, మనం లేపుతాము. కానీ ఇక్కడ ఈ ఏనుగు దంతం ఏదైతే బయటపడిందో అది దాదాపు 150 కిలోల బరువైందంట. ఇజ్రాయెల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తవ్వకాల్లో బయటపెట్టారు. దీంతో పాటు ఈ ఏనుగు దంతం పక్కన రాతితో తయారు చేయబడిన ఒక నైఫ్ లాంటి నిర్మాణం బయటపడిందంట. అంటే దాని అర్థం ఏంటిది, ఈ ఏనుగును బలిచ్చారు అన్నట్టు. ఆ రోజుల్లో బలి అనేది ప్రధానంగా ఉండేదని చెప్పేసి ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు, పురాతత్వ శాస్త్రవేత్తలు. ఈ ఏనుగు దంతం అనేది దాదాపు 5 లక్షల ఏళ్ల కిందటి నాటినంట. అప్పుడు ఉండేనట్టు ఏనుగులు. ఆ ఏనుగులు 4 లక్షల ఏళ్ల క్రితంలో అంతరించిపోయినాయి అంట. జస్ట్ ఇది గుర్తుంచుకోండి, 5 లక్షల ఏళ్ల క్రితం నాటి ఏనుగు దంతం ఇటీవల ఏ దేశంలో తవ్వకాల్లో బయటపడింది, అతిపెద్ద దంతము అంటే ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. పోలాండ్లో ఇటీవల ప్రెగ్నెంట్ మమ్మీ అవశేషాలు బయటకు వచ్చినాయి. డ్రాగన్ మ్యాన్ చైనాలో బయటపడిన ఆది మానవుడు. మరియు ఇటీవల నెషర్ రామ్లా అంటే ఇజ్రాయెల్లో బయటపడిన పురాతన వస్తువులు అండ్ ఆది మానవుడికి సంబంధించి దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక కోడిగుడ్డు బయటపడింది ఇజ్రాయెల్ దేశంలో. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో కూడా చూడండి, ఇటీవల తరచూ ఏదో ఒక పురాతన ఆనవాళ్ళు బయటకు వస్తున్నాయి. 1857 కాలం నాటి సిపాయిల తిరుగుబాటు నాటి శవాల దిబ్బ అజ్నాల్ అనే ఒక బావి ఇటీవల పంజాబ్లో బయటపడ్డాయి. సింధు నాగరికత కాలం నాటి ఆది మానవులకు సంబంధించిన కొన్ని ఆనవాలు ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఏన్షియంట్కి సంబంధించి పురాతన ఆధారాలు ఏవైతే ఉంటాయో ఇటీవల రాఖీగర్ హర్యానా రాష్ట్రంలో బయటపడ్డాయి. ఇటువంటి ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో ఇది హిస్టరీకి సంబంధించి, వరల్డ్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ జీవనదులు విలవిల అవుపోతున్నాయి. అంటే జీవనదులు తీవ్రమైన
తీవ్ర కరువు చాలా జీవనదులను, ఒకప్పుడు జీవితం కోసం మనకు నదులు ఇంపార్టెంట్, ఇప్పుడు నదులకే జీవం లేకుండా పోతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ వార్తల్లోకి వచ్చింది. ఈ ఆర్టికల్ ఎవరు విడుదల చేశారంటే గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ, గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ అనే ఒక సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దాదాపు 230 కోట్ల మంది ఎవరైతే ఉంటారో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కోబోతున్నారంటే తిండి కొరతలు. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ ప్రభావం ప్రపంచపైన పడింది, ఆహార ధాన్యాల కొరత చూస్తున్నాం మనం. దానికి తోడు ప్రపంచంలో ప్రముఖమైన నదులన్నీ కూడా ఎండిపోతున్నాయంట. ఉదాహరణకి రైన్ రివర్ తీసుకోండి. రైన్ రివర్ అంటే మనకి ఏ దేశాలు గుర్తుకొస్తాయి? జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఆ దేశాలకు సంబంధించి వెన్నుదన్నుగా చెప్పే రైన్ రివర్ అది కూడా చాలా ప్రాంతాలు ఎండిపోయిందంట. కొన్ని ప్రాంతాలు ఏం జరుగుతుందంటే ఈ ప్రాంతాల నుండి పురాతన కాలం నాటి కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి తవ్వకాలు కూడా బయటపడుతున్నాయంట, ఆనవాళ్ళు బయటపడుతున్నాయంట అటువంటిది. సో ఇక్కడ నదులన్నింటా కన్నీళ్ళు అంటే ఏంటంటే జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రైన్ నది పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. 2900 కిలోమీటర్లు ప్రవహించి నల్ల సముద్రంలో కలిసే ఈ నది ఎన్నో చోట్ల ఎండిపోయింది. ఇక్కడ అడుగుతారు ఎగ్జామ్లో పెట్టి చూడండి, రైన్ నది ఎందులో కలుస్తుంది అంటే ఇక్కడ మనం చూడాల్సింది బ్లాక్ సీని ఆనుకొని ఉన్న దేశాలు 6, అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 2900 కిలోమీటర్లు రైన్ దాని ఉపనదులు కాలువల ద్వారా ఏటా ఏకంగా $8,000 కోట్ల విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది, కానీ ఇప్పుడు అది కూడా ఆగిపోయిందంట. అండ్ నెక్స్ట్ ఆల్ఫ్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కలకల్లాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవోత్సవంలా మారింది. ఇటలీలో 30% వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడుతుంది. గుర్తుంచుకోండి, పో రివర్, ఇటలీ, యూరప్. అప్పుడు అది కూడా కుదేలైపోయింది. ఇప్పుడు గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ కూడా చూడలేదని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కూడా చెప్తోంది. ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి కారణమే ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయర్ నది కూడా ఈ విధంగానే అడుగంటిపోయిందంట. ఫ్రాన్స్లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని వదులుతున్నారు. యూరోప్లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డ్యూనాబ్ రివర్. యూరోప్ ఖండంలో అతి పొడవైన రివర్ డ్యూనాబ్ రివర్ కూడా ఇదే పరిస్థితి అంట. అండ్ అమెరికాలోని డెన్వర్ నుంచి లాస్ ఏంజలీస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదికి కూడా ఇదే పరిస్థితి అంట. సో ఇటువంటి ఏవైతే ఉంటాయో అక్కడక్కడ మొత్తం పురాతన ప్రాంతాల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇరాక్లో నదులు టైగ్రస్ నది ఎండిపోవడం ద్వారా మెసపటోమియా నాగరికత కాలం నాటివి రాజ్మహల్ అండ్ కొన్ని నగరాలు బయటపడుతున్నాయంట. అండ్ చైనాలో యాంగ్జీ నది కూడా ఎండిపోవడం ద్వారా బుద్ధ విగ్రహాలు బయటపడుతున్నాయంట. సో ఈ విధంగా స్పెయిన్లోనే క్యాసరస్ ప్రావిన్స్లో క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల క్రితం నాటి రాతి ఫలకలు బయటపడుతున్నాయంట. సో ఇలా ఒకటి మ్యాడ్రిడ్లో 100 ఏళ్ల కిందట నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూసాయంట. అలా పురాతన ఆనవాళ్ళు ఈ నదులన్నీ ఎండిపోవడం ద్వారా ఆ భూమి ఏదైతే ఉంటుందో పగుళ్ళ ద్వారా బయటకు వస్తున్నాయంట, చరిత్రలో కాలం నాటి బయటపడుతున్నాయి. సో జీవనదులు విలువైన ఈ ఆర్టికల్ అద్భుతమైన ఆర్టికల్. సో మీరు ఇటువంటి ఆర్టికల్స్ కలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్లో అడగొచ్చు. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ నది ఎక్కడ ఎందులో కలుస్తుంది అవన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అవుతుంది సింగిల్ ఆర్టికల్లో. అండ్ నెక్స్ట్ టీచర్స్ డేకి సంబంధించి నిన్నటి రోజున మనం టీచర్స్ డే సెలబ్రేషన్ చూసాము, ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్స్ డేకి సంబంధించి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సంవత్సరం టీచర్స్ డే థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ వచ్చేసి లీడింగ్ ఇన్ క్రైసిస్ రీఇమేజింగ్ ద ఫ్యూచర్. లీడింగ్ ఇన్ క్రైసిస్, సంక్షోభ పరిస్థితుల్లో లీడ్ చేస్తున్నారు టీచర్స్, రీఇమేజింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని తిరిగి నిర్మిస్తున్నారు. థీమ్స్ని ఎప్పుడు కూడా తెలుగులో చదవద్దు, ఇంగ్లీష్లోనే చదవాలి. మీకు మిషన్ 100లో థీమ్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మీకు విడుదల చేశాను, చూడండి ఒకసారి. September 5th ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తాం. ఎవరి జన్మదినోత్సవం? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ 2వ రాష్ట్రపతి, భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా గుర్తింపు పొందారు, భారతరత్న పురస్కార గ్రహీత. తను ఒక పుస్తకాన్ని కూడా రాశారు, ఆ పుస్తకం పేరు కూడా గుర్తుంచుకోండి, ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం యొక్క రచయిత తను. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం టీచర్స్ డే, థీమ్ గుర్తుంచుకోండి చాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రామన్ మెగ్సెసే పురస్కారాలు మరొకసారి వార్తలు వచ్చాయి. లాస్ట్ 3 days బ్యాక్ మనం రామన్ మెగ్సెసే పురస్కారాలకు సంబంధించిన అంశాన్ని చూసాము. ఈ సంవత్సరం 2022 సంవత్సరం ఎన్నవ ఎడిషన్? 64th ఎడిషన్ ఆఫ్ రామన్ మెగ్సెసే, 64th ఎడిషన్. అలాంటి రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరం 4 వ్యక్తులు వార్తలు ఇచ్చారు. వారు ఏ దేశము, వారి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో ఇచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రామన్ మెగ్సెసే ఈ సంవత్సరానికి సంబంధించి వార్తల్లో క్వశ్చన్ ఏవైతుంటే ఆ పర్సన్స్ విత్ ఇమేజెస్, వారి యొక్క ప్రత్యేకతలు, దేశం
రామన్ మెగ్సెస్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చాను. చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఇంపార్టెంట్ సెషన్స్, లైవ్ సెషన్స్ అవన్నీ కూడా తీసుకొస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు కేరళ రాష్ట్రానికి సంబంధించి మాజీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన కమ్యూనిస్టు నాయకురాలు కేకే శైలజ గారు వార్తలోకి వచ్చారు. యాక్చువల్గా రామన్ మెగ్సెసే ఈ సంవత్సరం తనకి ఇవ్వాల్సింది, కానీ తను తిరస్కరించారు. రామన్ మెగ్సెసే పురస్కారాన్ని తిరస్కరిస్తూ వార్తలు ఇచ్చిన మహిళ. యాక్చువల్గా తను కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకురాలు. ఎందుకు మరి తిరస్కరించిందంటే చరిత్ర. అసలు రామన్ మెగ్సెసే ఎవరు? ఫిలిప్పీన్స్ దేశ మాజీ అధ్యక్షుడు. ఫిలిప్పీన్స్ దేశ చరిత్రలో 3వ అధ్యక్షుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. తను ఒక విమాన ప్రమాదంలో మరణించాడు 1957లో. ఫిలిప్పీన్స్ ప్రభుత్వము రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ తన పేరిట ప్రారంభించిన పురస్కారం 1958 నుండి ప్రదానం చేస్తున్న పురస్కారమే రామన్ మెగ్సెసే. అటువంటి రామన్ మెగ్సెసే పురస్కారము తను తిరస్కరించడానికి కారణం ఏంటంటే, రామన్ మెగ్సెసే ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేశంలో కమ్యూనిస్టులపై ఉక్కుపాదాన్ని మోపారంట. ఉక్కుపాదం అంటే కమ్యూనిస్టు మొత్తాన్ని కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టారంట. అలాంటి కమ్యూనిస్టు భావజాలం, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఈ పర్సన్ శైలజ గారు రామన్ మెగ్సెసే చేసిన చర్య కమ్యూనిస్టులు తొక్కిన వారికి గుర్తుగా ఇచ్చే పురస్కారం నాకెందుకని చెప్పేసి తను తిరస్కరించారు. గుర్తుంచుకోండి, కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు కేకే శైలజ రామన్ మెగ్సెసే పురస్కారాన్ని తిరస్కరిస్తూ వార్తలకు వచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ షేక్ అలీ సాహిబ్. యాక్చువల్గా తను ఒక చరిత్రకారుడు, హిస్టోరియన్ మరియు మంగళూరు అండ్ గోవా యూనివర్సిటీల చరిత్రలో మొట్టమొదటి ఉపకులపతిగా గుర్తింపు పొందారు. ఫస్ట్ వీసీ వైస్ ఛాన్సలర్గా గుర్తింపు పొందిన వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ కాళోజీ నారాయణరావు గారు. సో కాళోజీ గారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పర్సన్. కాళోజీ నారాయణరావు గారు తన యొక్క జన్మదినోత్సవం జయంతి ఏదైతే ఉందో సెప్టెంబర్ 9th. ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు సంబంధించిన ఉత్తర్వులను నిన్నటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రతి ప్రాంతంలో కూడా కాళోజీ గారి జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి చెప్పారు సెప్టెంబర్ 9th. ఇటువంటి అంశాలను చూడండి. రానున్న సెప్టెంబర్ 17వ తేదీని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎలా గుర్తించింది అంటారు? సో జాతీయ తెలంగాణ సమైక్యత దినోత్సవం, తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని గుర్తుంచుకోండి. ఈ పదాలు ఇంపార్టెంట్. సో కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 9th. అండ్ ఈరోజు క్రీడలకి సంబంధించి విరాట్ కోహ్లీ వార్తలు నిలిచాడు. విరాట్ కోహ్లీ అత్యధిక T20 ఇంటర్నేషనల్ 2020 అంతర్జాతీయ 50లను సాధించిన 50 T20లో అంతర్జాతీయ T20 మ్యాచెస్లో 50 రన్స్ చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. 50 రన్లు సాధించడం కాదు, అత్యధిక T20 50s హాఫ్ సెంచరీస్ సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కెరీర్లో 32 హాఫ్ సెంచరీలు అంట. సెకండ్ పొజిషన్లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక్కడ వార్తలోకి వచ్చింది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఏషియా కప్ మ్యాచ్ ఏదైతుందో T20 UAEలో జరుగుతున్నాయి, దుబాయ్లో. ఆ మ్యాచ్లో ఈ ఫీట్ సాధించారు. అత్యధిక T20 హాఫ్ సెంచరీస్ సాధించిన ఆటగాడు ఇంటర్నేషనల్స్, గుర్తుంచుకోండి. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 దిగ్గజ ఆటగాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1కి సంబంధించిన ఆటగాడు. రెడ్ బుల్ డ్రైవర్, రెడ్ బుల్ స్పాన్సర్. ఫార్ములా 1 అంటే ఏంటి? స్పీడ్ కార్స్, గ్రాండ్ ప్రీ అంటాం. డచ్ గ్రాండ్ ప్రీ, ఇటీవల డచ్ గ్రాండ్ ప్రీ ముగిసింది. డచ్ అన్న, హాలాండ్ అన్న, నెదర్లాండ్స్ అన్న ఒకటే. డచ్ గ్రాండ్ ప్రీ 2022 విజేతగా వార్తలు వచ్చిన పర్సన్ మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ ఇయర్లో, ఈ సీజన్లో కంటిన్యూషన్గా మనకి ప్రత్యేకంగా 4 times గెలిచారు. అంటే 4th విన్ ట్రెండ్, గుర్తుంచుకోండి. మ్యాక్స్ వెర్స్టాపెన్ డచ్ గ్రాండ్ ప్రీ విజేత 2022. అండ్ నెక్స్ట్ ముష్ఫికిర్ రెహమాన్ అంతర్జాతీయ క్రికెట్కి T20 ఇంటర్నేషనల్స్కి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. ఏ క్రీడకి సంబంధించిన వాడు? క్రికెట్. ఏ దేశానికి సంబంధించిన ఆటగాడు అంటే బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ప్లేయర్. బంగ్లాదేశ్ చరిత్రకి సంబంధించి, క్రికెట్కి సంబంధించి తను కూడా ఇంపార్టెంట్ కీ ప్లేయర్. సో క్రీడలకి వీడుకోలు సంబంధిత అంశంతో వార్తలకు వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఒక డాక్టర్, ఒక కార్డియాలజిస్ట్ అంటే హార్ట్కి సంబంధించిన వైద్య నిపుణుడు, తను రాసిన పుస్తకం ఈరోజు వార్తలోకి వచ్చింది. వెన్ ద హార్ట్ స్పీక్స్ అనే పుస్తకం. వెన్ ద హార్ట్ స్పీక్స్ ట్యాగ్లైన్ ఏంటంటే మెమోయిర్ ఆఫ్ కార్డియాలజిస్ట్. ఒక కార్డియాలజిస్ట్కి సంబంధించిన పుస్తకం వెన్ హార్ట్ స్పీక్స్ అనే పుస్తకం. ఆథర్ ఎవరంటే ఉపేంద్ర కౌల్, డాక్టర్
ఉపేంద్ర కౌల్. చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మీరు వార్తల్లో నిలిచిన పుస్తకాలను చెప్తున్నారు కదా, ఎక్కడ సేకరిస్తున్నారు రెఫరెన్స్ అంటే? మనకు న్యూస్ పేపర్లో కవర్ అవుతాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూలో కానివ్వండి, కొన్ని పుస్తకాలు రిలీజ్ అయిన పుస్తకాలకు సంబంధించి రివ్యూస్ ఇవ్వడం అవి ఉంటాయి. అలా మనకు వార్తల్లో నిలిచిన పుస్తకాలు వార్తలకు వస్తాయి. ఏదైనా కూడా న్యూస్ పేపర్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే జాతీయ వార్తాపత్రికలో ఎక్కువ డేటా కవర్ అవుతుంది కాబట్టి మీకు నేను ఇంగ్లీష్లో చదివేసి మీకు తెలుగులో చెప్తాను. జాతీయ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటివి, టైమ్స్ ఆఫ్ ఇండియా. సో వెన్ ద హార్ట్ స్పీక్స్, మెమోయిర్ ఆఫ్ ఏ కార్డియాలజిస్ట్ అనే పుస్తక రచయిత ఎవరంటే ఉపేంద్ర కౌల్, ప్రముఖ కార్డియాలజిస్ట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, బ్రిటన్ ప్రధానిగా లీజ్ ట్రస్ గెలుపొంది వార్తలు ఇచ్చిన బ్రిటన్ దేశ చరిత్రలో 3వ ప్రధాని. ఎవరిపై గెలుపొందారంటే రిషి సునాక్. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం నెగ్గిన విశ్వాస తీర్మానం. అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపై విధించిన జరిమానా 3,500 కోట్లు. శ్రీలంకకి IMF ఇచ్చిన బెయిలౌట్ ప్యాకేజ్ $2.9 బిలియన్. అండ్ హిన్నామ్ నూర్ భీకర తుఫాను 3 దేశాలు ప్రభావితం చేస్తుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా. జిజు ద్వీపం, దక్షిణ కొరియా. అండ్ 5 లక్షల ఏళ్ల క్రితం నాటి ఏనుగు దంతాలు బయటపడుతూ ఇజ్రాయెల్ దేశం వార్తలోకి వచ్చింది. జీవనదులు విలవిల అని చెప్పేసి ఒక ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇక్కడ అన్ని కూడా రివర్స్ కవర్ అయ్యి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ టీచర్స్ డేకి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు? లీడింగ్ ఇన్ క్రైసిస్, రీఇమేజింగ్ ఫ్యూచర్. అండ్ CPM నాయకురాలు, కేరళ రాష్ట్రానికి సంబంధించి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి KK శైలజ గారు రామన్ మెగ్సెసే పురస్కారాన్ని తిరస్కరిస్తూ వార్తలోకి వచ్చారు. షేక్ అలీ సాహెబ్, ప్రముఖ చరిత్రకారుడు, మంగళూరు గోవా యూనివర్సిటీ మొట్టమొదటి VC, అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలకు వచ్చారు. కాళోజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు. అండ్ విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ T20 హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ డచ్ గ్రాండ్ ప్రీ గెలిచిన ఆటగాడు, ఫార్ములా 1 క్రీడాకారుడు. ముష్ఫికీర్ రెహమాన్ క్రికెట్కి వీడ్కోలు అనే అంశంతో వార్తలోకి వచ్చాడు. వార్తలు నిలిచిన ఒక పుస్తకం వెన్ ద హార్ట్ స్పీక్స్, మెమోయిర్ ఆఫ్ ఏ కార్డియాలజిస్ట్ అనే పుస్తకం ఉపేంద్ర కౌల్ గారు రాసిన పుస్తకం. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. విశ్లేషణ అంశాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.